మేడం మీతో ఒక 10 minutes మాట్లాడాలి మేడం. నాతో ఏం మాట్లాడాలి? అంటే మీ ఇంటి పక్కన నా ఇల్లు, మిమ్మల్ని డైలీ చూస్తూ ఉంటా, అంటే మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకనేసి మీకు చెప్దామని వచ్చి. ఇప్పుడు నువ్వు డైలీ చూడొచ్చు, నేనంటే నీకు ఎందుకు ఇష్టం అవ్వచ్చు. ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది మేడం. పెళ్ళి అయితే ఏమైంది మేడం? పెళ్ళి పెద్ద సమస్య కాదు మేడం లవ్కి. నువ్వు అమ్మాయిని చూసుకోపో, నీకు సమస్యలు అయితే నాకు సమస్య ఉంది కదా మేడం. అమ్మాయిలు చూసుకుంటే వాళ్ళ ఖర్చులు గిర్చులు అన్నీ పెట్టుకోవాలి. అదే ఆంటీ అయితే నాకు ప్రాణంగా చూసుకుంటారు. చంపలు పగల కొడతా ఇంకొకసారి మాట్లాడితే. ఆల్రెడీ నాకు పెళ్ళయిందని చెప్తే అంటే చూసుకుంటుందని నా వెనక వస్తున్నావా? అవునండి, అదే మీతో చెప్పాలనేసి ఈ ఒక్క మాట ఎప్పటి నుంచో ఆశపడుతూ ఉన్నా. మీ బ్యాక్ మొత్తం, మీ A to Z మొత్తం చూసాను. నాకు చాలా అంటే చాలా మీరు పిచ్చి అయిపోతున్నా. మీకు రోజు చచ్చిపోతాం అనిపిస్తుంది. మీరు చచ్చిపోరా అయితే చచ్చిపో మేడం. మీరు అలా అనగాకండి మేడం, చచ్చిపోవాల్సి వస్తుంది. నేను చచ్చిపోతే మీ పేరే చచ్చిపోతా. రాసేసి చచ్చిపో. ఏమని రాసి పెళ్ళైందని చెప్తే మళ్ళీ వచ్చి నాటకాలు ఆడుతున్నావు. లవ్ అంటావు అదంటావు, నీకేమైనా పిచ్చా? మేడం లవ్ ఉంటేనే కదా మేడం లవ్ ప్రపోజల్ చేసేది. మీకు లవ్ ఉంది కాబట్టి నా మీద కనీసం ఒక్కసారి చూడండి. మీరు నవ్వుతుంటే నాకు నా మీద లవ్ ఉందని. నేను నవ్వట్లా, నేను అసలు ఏమనుకోవాలో తెలియక నవ్వుతున్నా అంతే. నేను మాత్రం పిచ్చోని కాదు మేడం. మేడం నేనైతే పిచ్చోని కాదు. మేమైనా పిచ్చి ఉంది చెప్పేసా. మీరంటే నాకు ఇష్టం. నాకంటూ మా ఆయన ఉన్నారు, నేను అలాంటి ఏమి చేయను. సో నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు మేడం? నేను నచ్చలేదా? హ్యాండ్సమ్ గా లేనా? పేరుగా లేదా? చక్కగా బానే ఉన్నావరా? నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసుకో. నా వెంట ఎందుకు ఏదో మొక్కల కోసం నాకు వద్దు. నువ్వే కావాలా? నాకు ఆల్రెడీ పెళ్ళైంది. పర్వాలేదు మేడం. పెళ్లి అయితే పెళ్లి పెద్ద సమస్య కాదు మేడం. మీరు చూస్తానికి ఇంత అందంగా ఉన్నారు. ఏదో వాడికి ఎవరికో ఇష్టం బదులు నేను ఏం మాట్లాడుతున్నా? చూడండి, మీరు సంప్రదాయంగా బొట్టు పెట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారు. నా కోసం రెడీ అయిన వచ్చిన అనుకున్నాను. మా ఆయన కోసం. మీ ఆయన లేదు కదా మేడం? మా ఆయన ఇక్కడే ఉంటారు. ఎక్కడ ఆయన నేను హ్యాపీగా ఉన్నా. నువ్వు మా ఇద్దరి మధ్యలోకి రావద్దు. ఉండడా మీ ఆయన? నువ్వెందుకు నాకు ముందు నుంచి ఏమైనా చూసానా మేడం? 3 years నుంచి మీ ఇంటి పక్కన చూస్తున్నా, మీకెళ్ళి చూస్తున్నా. కనీసం నువ్వు నాకెళ్ళి చూసి కూడా మాట్లాడుతున్నావు. నీకు ఎందుకు లవ్ చేయాలి? నాకు లవ్ చేయాలి మేడం. మీరు నేను ఎందుకు చెయ్యాలి? నేను చెయ్యా. నాకు ఆ పెళ్ళైంది, నాకు ఆయన ఇష్టం లేదు, నేను చెయ్యను. మీరు అలా అంటే చచ్చిపోతా గ్యారెంటీగా. చచ్చిపో, నాకేం వచ్చేది లేదు. చచ్చిపో. మీ ఆయన పేరు నీ పేరు చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోతా? నా గురించి నువ్వెందుకు చచ్చిపోతావురా? మనం నా లవ్ ఒప్పుకోలేదు కదా. నేను నిన్నెందుకు లవ్ చేస్తాను రా? ఒక్కసారి లవ్ ఒప్పుకోకపోతే చచ్చిపోతా గ్యారెంటీ. మీ ఆయన పేరు నీ పేరు రాస్తా. నిమిషం, నీకు అమ్మాయిలు ఉంటుండగా నేను ఎందుకు రా? నీకు అమ్మాయిల గురించి మీకు తెలిసేనండి. వాళ్ళు షాపింగ్కి వెళ్తే ఆఖరికి ఐస్ క్రీమ్ ఖర్చు, పానీపూరి ఖర్చు, మొత్తం బట్టలు ఆఖరికి ఖర్చు కూడా నేనే పెట్టుకోవాలంటే నా వల్ల కాదు. అదే ఆంటీ అయితే చూడండి ఎంత పద్ధతంగా నవ్వుతుందో. ఐ లవ్ ఆంటీస్. అందుకనే మీరంటే నాకు చాలా ఇష్టం. మీ శారీ, మీ పద్ధతి చూడండి, బొట్టు కాటిక, అబ్బా ఎంత అందంగా ఉన్నారు. ఎప్పుడున్న అమ్మాయిలా నీ అమ్మాయి ఇక్కడ దాకా డ్రాసులు వేస్తారు. రోడ్డు మీద పోయేవాడు ఈడు కాకపోతే వాడు కాకపోతే ఇంకొకడు, అలా వాడుకున్నది లేస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు అంటే లవ్ చేస్తే నాకు అమ్మాయి వద్దు, ఆంటీ కావాలా. ఆంటీ ఎందుకు కావాలి? ఆంటీ అయితే కొంచెం సీనియరిటీ ఉంటది, కొంచెం ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఎక్స్పీరియన్స్? సంసారం. నవ్వుతూ చూడు ఎంత బాగున్నారో. నవ్వుతూ చూడు చందమామకే సొట్టబడ్డట్టు. బుట్టలేసింది చాలు గానీ నేను బుట్టలు ఏమి వేయట్లేదు, పులిహార కలుపుతున్నా. అదే పులిహోర కలిపింది చాలు. ఆ పులిహార కలిపారని ఆటోమేటిక్ నాకు అర్థమైంది. మీరు నాకు పడిపోయారు, నాకు తెలుసు. మీరు నేను పడను, నేను లవ్ చేయను. నేను మా ఆయనకే ఇష్టపడతా, మా ఆయనే కావాలి. నువ్వు నాకు వద్దు. నేను నీకు ఏ విధంగా వద్దని నాకు 2-3 ఏ విధంగానే కాదురా, నాకు పెళ్ళి అయింది. నేను ఎందుకు? పెళ్ళి అయితే సంవత్సరాలు చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు ముగ్గురు లవర్ లేకుండా ఉన్నారా? హైదరాబాద్ లో చాలా మంది వచ్చారు. ఇలా వాళ్ళందరూ సంగతి నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నేను లవ్ చేయాలి. మీరు లవ్ చేయాలండి నన్ను, అంతే. నాకు 3 సంవత్సరాలు బొక్క. నా 3 సంవత్సరాలు నాకు లవ్ చేసి నన్ను వదిలేసే. నువ్వు 3 సంవత్సరాలు నాని తిరిగి, అది నా తప్పు మీదే. మీరు ఇంత అందంగా రెడీ అయ్యి రోడ్డు మీద మా ఆయన ముందే నైటీలు వేసుకుంటే మా లాంటి కుర్రోళ్ళ ముందు ఇలా శారీస్ కట్టి తిరిగితే మా పరిస్థితి ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నీకోసం నేను రెడీ అవ్వాలా? మరి ఎవరి కోసం రెడీ అయినా? నేను రోజు చూస్తున్నానే తెలుసు కదా ఇలా రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఈ నైట్ పూట నీకు ఇలా శారీ కట్టుకుని యాడికి వెళ్తున్నా? నా కోసం బయటకు వచ్చిన నువ్వు. అయ్యో అలా ఎందుకు అనుకుంటావు? బయటికి వెళ్తున్నా, షాపింగ్ వెళ్తున్నా పరిస్థితి కనీసం ఫోన్ కూడా లేదు. హ్యాండ్ బ్యాగ్ పక్కనే ఉంది. ఆగండి ఆంటీ, అబద్ధాలు చెప్తాను. నేను అంటే ఇష్టం అని తెలుసు, మీకు కనపడుతూనే ఉంది. ఇదంతా వద్దు. నువ్వు అమ్మాయిని చూసుకొని చక్కగా పెళ్లి చేసుకో. నాకు అమ్మాయిలు వద్దు, మీరే కావాలి. నేను లవ్ చెయ్యాలి. మీరు ఎందుకు ఇలా రెడీ అవుతుంది? నా కోసం కాదా మీరు రెడీ వచ్చేది? నేను 3 సంవత్సరాలు చూస్తున్నా, నువ్వు 4 సంవత్సరాలు చూసినా కానీ నేను చూస్తున్నా. నా కోసం నువ్వు ఇలా రెడీ అవుతున్నావు. మొగుళ్ళు ముందేమో నైటీలు వేసుకుంటావు, అబ్బాయిల ముందేమో శారీలు కట్టుకుని అబ్బాయిల మనసును నాశనం చేస్తాం. దేనికి?
అయ్యో ఏం మాట్లాడుతున్నాను నువ్వు నేను అసలు? తెలుగు మాట్లాడుతున్నా. కొడతారు నిన్ను. ఎవరు నన్ను కొట్టేవాళ్ళు? దమ్ముంటే రామని చూసుకుందాం. నేను ఎందుకు అసలు ఈ అమ్మాయిలు రెడీ అవ్వని బయటకు వెళ్తున్నా రెడీ అవుతున్నా అంతే. మీరు బయటికి వెళ్తారా? రెడీ గారు కదా. మరి ఎక్కడికి వెళ్తే రెడీ అవుతారు? నా కోసం వచ్చారు కదా. అబ్బా, నీకోసం నేను చెప్పాను నీకోసం రెడీ నాకు మీ నవ్వులు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. నేను నిన్నే లవ్ చేయట్లా, నేను నవ్వది నీ అమాయకత్వం చూసి నవ్వుతున్నా అంతే. అమ్మాయికత్తమా? నాదా? నాది ప్రేమ. నా నన్ను ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? పెళ్ళైన అమ్మాయిని లవ్ చేయడం ఏంట్రా? పెళ్ళికైన అమ్మాయిని లవ్ చేయాలి కానీ. ఇప్పుడు నీ చిన్న లాజిక్ చదువుతాను. ఇప్పుడు అంకుల్ ఉన్నాడు, అంకుల్ ఇంకో దాన్ని దేకుతాడు, అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? చంపలు పగల కొడతా. అంకుల్ ఆల్మోస్ట్ ఇంకో దాన్ని దేకుతుండ్రు, నీకు అర్థం కావట్లేదు, అందుకని నేను దేకుతున్నా. ఏంటి అసలు నాకు నువ్వు కావాలి. తగులుకున్నావు ఇలా, నన్ను తగులుకున్నావేంట్రా బాబు? నిన్ను తలుకుంటామైంది, 3 సంవత్సరాలు తిరుగుతున్నా పిచ్చి. నువ్వు అంటే ఇష్టం కాబట్టి తిరుగుతున్నా. నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు. నేను వదిలేను. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలేసే. లవ్ యాక్సెప్ట్ చేస్తే పంపిస్తా. నేను చెయ్యా, నన్ను వదిలేసే. నువ్వు తగులుకున్న నన్ను ఇలా వదిలే. ఆగు యాడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళాలిరా. నా లవ్ ఓకే చేస్తే ఇంట్లో చెప్పేస్తాను. చెప్పుకో. వచ్చి కొడతాడు, వచ్చి కొట్టినా ఏమైతే బాగా అంటే నా లవర్ కొంత తను తిన్నా అనుకుంటా. కొట్టినా కూడా నేను లవ్ చేస్తా. అంతే, వచ్చి కొంతవరకు ప్రేమిస్తాను మాట ఇచ్చా. ఇక్కడే ఉండు. యాడికి? నా లవ్ ఓకే చేసి వెళ్ళు. ఇక్కడే ఉండు, మళ్ళీ నేను వస్తా. యాడికి వెళ్తావు? చెప్పు వస్తా. ఎవరికి? నన్ను లవ్ ప్రపోజ్ చేస్తున్నావు కదా, ఆ. చెప్పు వస్తా. అంటే ఇప్పుడు వెళ్ళి అంకుల్కి చూస్తావా, పోలీస్ కేసు పెడతావా? లేలే అంకుల్ చెప్తాను. ఆ అంకుల్ ఏం బేకలే చెప్పు. అంటే కొట్టగాకండి, కొట్టిన చురుకు బాగా ప్రేమతో తొలగినట్టుంది దెబ్బ. నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నా తెలుసా, చందమామకే సొట్టబడ్డట్టుంది. పులిహోర కలిపింది సరిపోద్ది. వెన్నెల నక్షత్రాలు ఊడిపోతున్నాయి కిందకి, అంత అందంగా ఉన్నాం. మరి చూడు, చీర కట్టుడు, ఆ జాకెట్, అసలు మామూలుగా ఉన్నారా మీరు అసలుకైతే? అందుకనే మీరు అంటే నాకు ఇష్టం. చూడు, ఇదంతా కాదు బా, నువ్వు నా వెనక తిరగడం మానేసి అమ్మాయిల వెనక తిరిగి చక్కగా లవ్ చేసి పెళ్లి చేసుకో. సరే, నేను చేస్తా, అదే చేస్తా. కానీ నేను అడిగిన 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు. ఏంటి? ఒకటి, అమ్మాయిలు అమ్మడి తిరిగితే నాకు డబ్బులు పెట్టి వాడుకుంటాం వదిలేస్తారా? మంచి అమ్మాయిని చూసి లవ్ చేసుకో. నిన్ను లవ్ చేసే అమ్మాయిని చూసి లవ్ చేసుకో, సరేనా? డబ్బులు పెట్టే అమ్మాయిలకి అందరూ అమ్మాయిలు అలా ఉండరు, మంచి అమ్మాయిలు కూడా ఉంటారు. సరే, నేను ఆశగా ఒకటి అడుగుతున్నా, ఒక ముద్దిస్తావా? నేను ముద్దెందుకు ఇస్తాను? ముద్దెందుకు ఇస్తాను? మరి నాకు నేను ఎందుకు వదిలేస్తా? ఏ అమ్మాయి నాకెందుకు? నాకు ముద్దిస్తే వదిలేస్తా. ఇదేంద్రా నన్ను తగులుకున్నావు ఇలా? నిన్నే తలుక్కున్నా ఇదా ఇంతలా ఎందుకులా? నిన్ను వదిలేస్తే పోతా. నేను వదిలేలా? మా ఆయనతో చెప్తాను. మీ ఆయన కాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. చందుగాడు లోకల్. అయినా వదలవా? ఆహా, నన్ను లవ్ చేస్తావా? కానీ నేను నిన్ను లవ్ చేయట్లేదు. నువ్వు లవ్ చేయకపోయినా పర్వాలేదు, నీ అమ్మటి శారీ పట్టుకుని కొంగులాగా తిరుగుతూ ఉంటా. నువ్వు ఫంక్షన్లకు వెళ్తే ఫంక్షన్కి వస్తా, సినిమాకి వెళ్తే సినిమాకి వస్తా, ఏడికి వెళ్ళా వస్తా. ఆఖరికి బాత్రూమ్ రాను, రాలే కొడతావు. బాత్రూమ్కి వస్తే బాత్రూమ్కి రాను, ఎందుకంటే బాత్రూమ్ మంచిగా ఉన్నావు. నేను మంచిగా ఉన్నా, నాకు తెలుసు. నేను చెప్పేది నువ్వు బాగున్నావు కదా. అయితే ముద్ది చెప్పేది వినబ్బా. శుభ్రంగా జాబ్ చేసుకో, అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో, లేదా మీ అమ్మ నాన్న చెప్పి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. నా వెనక తిరగడం ఆపేసే. నేను వదలనుగా నిన్ను. సరే, నాకు పెళ్ళయింది, నేను ఇలాంటివన్నీ చేయను, సరేనా? మంచిగా బుద్ధిగా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. బాయ్. మరి నన్ను వదిలే. హలో నన్ను వదిలే. ఆగండి. ఏంటి? జస్ట్ ఇది ఫ్రాంక్. మేమైనా ఒక ఫ్రాంక్ చేసా, ఎలా ఉంటుందో అనేసి. మీరు చాలా బాగా చేశారు నాకు తెలిసి. అక్కడ కెమెరా పెట్టా, మా వాళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. ఒకసారి హాయ్ చెప్పండి. నేనైతే మిమ్మల్ని ఒక ఫ్రాంక్గా చేస్తామని చెప్పేసి ఫ్రాంక్ చేశాను. మీరు చాలా అందంగా ఉన్నారు, అందుకనేసి నిజం చెబుతున్నా, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నవ్వుతే చందమామ కూడా సొట్టపడుతుంది. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసుకుంటా యూట్యూబ్లో, నీకేం ఇబ్బంది లేదు కదా? మీ ఆయన నుంచి కానీ ఎవరి నుంచి, మీ బంధువుల నుంచి మళ్ళీ నేను అప్లోడ్ చేసుకుంటా. మళ్ళీ నాకు రెస్పాన్స్ బాగు, మళ్ళీ నో ప్రాబ్లం మేడం. షూర్, ఓకే. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా చేయకండి. చెప్పు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇవి పట్టుకో.